హాయ్ అండి, నేను మీ అరుణ. ఈరోజు మనము రోడ్ సైడ్ బండి మీద అమ్మే పునుగులు ఎంత టేస్ట్గా ఉంటాయో సేమ్ అదే టేస్ట్ గల పునుగులను ఈరోజు నేను చేసి చూపెడుతున్నాను వీడియోలో. ఈ వీడియోను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసినట్టయితే ఏంటి ఎలా తయారు చేసుకోవాలనేది మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. నేనైతే 2 గ్లాసుల బియ్యం తీసుకొని ఒక గ్లాసు మినపగుండ్లను తీసుకొని 5 గంటలు నానబెట్టిన తర్వాత మిక్సీలో పట్టుకున్నానండి. ఈ థిక్నెస్ అనేది ఈ విధంగా ఉండాలి. పట్టిన తర్వాత ఓవర్ నైట్ అంతా పిండిని పులవబెట్టాలి, బయటనే పెట్టాలండి. పిండి పులిసిన తర్వాత నేనైతే ఆ రోజు మాత్రము దోశలు వేసుకున్నానండి. దోశలు వేసుకోగా మిగిలిన పిండితో నేను ఈ విధంగా చేస్తున్నాను. కొంచెం పిండి తీసుకొని ఇందులో నేను 3 స్పూన్ల బియ్యం పిండి, 3 స్పూన్ల మైదా పిండి కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. బియ్యం పిండి మైదా పిండి వేయడం వల్ల పునుగులు అనేటివి సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయి. తగినంత సాల్ట్ కూడా వేసుకున్నాను. మీకు ఇష్టమైతే ఇందులో జీలకర్ర కూడా వేసుకోవచ్చండి. నేనైతే జీలకర్ర వేయలేను, బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. పిండి బాగా పులిసింది కనుక నేను బేకింగ్ సోడా కూడా వేయలేదు, హెల్త్కి అంత మంచిది కదని. పునుగులను ఈ విధంగా వచ్చేటట్టుగా కన్సిస్టెన్సీ అనేది విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ చాలా బాగా మసలాలండి. ఆయిల్ మసిలితేనే పునుగులు అనేటివి చాలా చక్కగా వస్తాయండి. ఈ పిండిని తీసుకొని మనము ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఈ విధంగా పునుగులను వేసుకోవాలి. ఒకేసారి పిండిని తీసుకొని కూడా పునుగులను ఈ విధంగా వేసుకోవచ్చు. మీ ఇష్టం అండి, ఎలానైనా వేసుకోవచ్చు. ఈ విధంగా పునుగులను 1 బై 1 వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది తగ్గించుకోవాలి. మనం ఎప్పుడైనా పునుగులను వేసినప్పుడు ఫ్లేమ్ అనేది తగ్గించుకోవాలి. పునుగులను తీసిన తర్వాత ఫ్లేమ్ అనేది పెంచుకోవాలండి. ఆ విధంగా చేసినట్టయితే పునుగులు అనేటివి చాలా బాగా ఫ్రై అవుతాయి, లేదంటే పునుగులు అనేటివి మాడిపోతాయి. అందుకని మనము ఫ్లేమ్ను తగ్గిస్తూ చేస్తూ అలా పునుగులను మొత్తము ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. నేను ఫస్ట్ చూపెట్టినవి ప్లెయిన్ పునుగులు అండి. ఇవైతే మా పిల్లలు అడుగుతున్నారు 2 రకాల పునుగులు చేయమని, ఆనియన్తో కూడా చేయి మమ్మీ అని అడిగారు. ఇవైతే నేను ప్లెయిన్ చూపెట్టాను కదండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఈ పునుగులను మనము తీసి టిష్యూ పేపర్ తీసుకొని చిల్లుల గిన్నెలో వేసుకున్నాను నేను. మీ దగ్గర చిల్లుల గిన్నె ఉన్నా వేసుకోవచ్చు, లేదంటే ఇలా టిష్యూ పేపర్ పెట్టి వేసుకున్నట్టే ఆయిల్ అనేది మొత్తము టిష్యూ పేపర్లోకి వెళ్ళిపోతుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా నేను 2 ట్రిప్పులు మామూలు పునుగులను చేశానండి. ఇప్పుడైతే నేను ఆనియన్ వేసి పునుగులను చూపెడతాను. 2 రకాల పునుగులు కావాలనేసి అడిగారు కదా, అందుకని నేను ఆ విధంగా చేయాలనుకుంటున్నాను. మీకు ఎప్పుడైనా దోశ పిండి మిగిలినట్టయితే ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ పిండిలో ఇప్పుడు నేను ఆనియను, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఆనియను, కొత్తిమీర వేసుకొని మరొకసారి పిండి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా గరిటెతో అయినా సరే, చేతితో అయినా సరే, ఏ విధంగానైనా కలుపుకోవచ్చండి. ఇది బాగా కలిపిన తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో మళ్ళీ ఈ పునుగులను మనము డీప్ ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా వేసుకుందాము. దేని టేస్ట్ దానికేనండి. ప్లెయిన్ పునుగులను వేసుకుంటే దాని టేస్ట్ అలాగనే ఉంటుంది. ఆనియను, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకుంటే అక్కడక్కడ ఆనియను స్పైసీగా ఉంటాయండి. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వేసుకోవచ్చండి. ఈ విధంగా పునుగులను చేసుకోవాలి. మనము దోశ బ్యాటర్ అనేది మనము ఒకరోజు ముందే వేసుకుంటాం కదండి. మార్నింగ్ దోశలు వేసుకోగా మిగిలిన పిండితోటి మళ్ళీ నెక్స్ట్ డే కూడా దోశలేనా అనుకోకుండా ఈ విధంగా పునుగులు చేసి పెట్టినట్టయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. టిఫిన్ కూడా మనకు ఒకరోజు పునుగులు, ఒకరోజు దోశ అన్నట్టుగా తింటారు. ఆ విధంగా మనము దోశ పిండితో ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయండి. సేమ్ బండి మీద దొరికే పునుగులు లాగానే ఉంటాయి ఈ పునుగులు. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే మీరు ఎప్పుడన్నా దోశ పిండి మిగిలినట్టయితే ఈ విధంగా అదే పిండితోటి మీరు చేసుకోండి, చాలా బాగా వస్తాయండి పునుగులు. చాలా సాఫ్ట్గా క్రిస్పీగా కూడా ఉంటాయి. పునుగులు అనేటివి రెడీ అయిపోయినవి. ఈ పునుగులు మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియజేయండి.
ఈ పునుగులు మనము ఏ చట్నీతోటైనా తినొచ్చండి. నేనైతే పల్లీల చట్నీ చేశాను, వీడియో చూపెట్టలేదు, కానీ పల్లీల చట్నీ అయితే చేశానండి. దీనికి పల్లీ చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, పుట్నాల చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ, ఏ చట్నీనైనా కానీ సూపర్ కాంబినేషన్ అండి. అసలు ఈ పునుగులు తింటే మళ్ళీ మీరు ఎప్పుడన్నా దోశ పిండి మిగిలినట్టయితే ఈ విధంగా వేసుకొని తినండి. అందరూ ఇష్టంగా తింటారు. టిఫిన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఒకరోజు దోశ, నెక్స్ట్ మార్నింగ్ పునుగులని పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన స్ట్రీట్ సైడ్ పునుగులు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.